రాష్ట్రంలో ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 3,27,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగినట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ఫైనల్ రివిజన్ డ్రాఫ్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో 3,35,27,925 ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది ఈసీ. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల ఓటర్ల సంఖ్య 1,66,00,000 ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య 1,68,00,000 ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ జెండర్ ఓట్లు 2,829 ఉన్నట్లు తెలిపింది ఈసీ. సర్వీస్ ఓటర్లు 15,872 మంది ఉన్నారని ప్రకటించింది. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల వయసున్న యంగ్ ఓటర్స్ 5,45,000 ఉండగా 85 సంవత్సరాలు నిండిన ఓటర్లు 2,22,000 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 3,591 ఉండగా దివ్యాంగుల్లో 5,26,993 మంది ఉన్నారు. కొత్తగా 2,19,000 మంది ఓటర్లు నమోదు కాగా 1,17,000 ఓట్లను తొలగించినట్టు తెలిపారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఇప్పటి వరకు 4,90,000 ఓట్లు పెరిగినట్టు ప్రకటించింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 35,907 పోలింగ్ స్టేషన్స్ కాగా ఈసారి 551 పోలింగ్ స్టేషన్స్ పెరిగినట్లు తెలిపింది ఈసీ. జిల్లాల వారీగా లెక్కలను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. మొత్తం 33 జిల్లాల్లో లెక్కలు తీసిన ఈసీ హైదరాబాద్ జిల్లాలో 46,24,000 ఓటర్లతో టాప్ లో ఉండగా రంగారెడ్డి జిల్లాలో 36,62,000 ఓటర్లతో రెండో ప్లేస్ లో ఉంది. 29 లక్షల ఓట్లతో మేడ్చల్, 15 లక్షల ఓట్లతో నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 14 లక్షల ఓటర్లతో తర్వాత స్థానంలో ఉన్నాయి. చివరి స్థానంలో 2,72,000 ఓటర్లతో వనపర్తి జిల్లా ఉంది. జమ చేయటం, ఓట్లను తొలగించడంలో హైదరాబాద్ జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది. 12,000 ఓట్లను తొలగించగా 14,000 ఓట్లు నమోదు చేసినట్టు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టు సవరణలు చేస్తున్నట్టు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకుంటే ఫామ్ 8లో వివరాలు నమోదు చేసి ఎన్నికల కమిషన్కు పంపాలన్నారు ఈసీ. ఇక ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు చేయాలన్నా వెబ్సైట్తో చేయవచ్చని తెలిపింది ఎలక్షన్ కమిషన్.